రాజిరెడ్డి గారికి ఎమ్మెల్యే నియోజకవర్గం బాధ్యతలు అప్పచెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను కానీ నా మనవడు కానీ నా కుమారుడు కానీ ఎల్లప్పుడూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతమై ఉంటాము. ఎమ్మెల్యే ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను ఓదార్పు యాత్రలో వైఎస్ఆర్ పార్టీలో చేరినప్పుడు అందరు కూడా ఎంతో మద్దతు ఇచ్చి ఆవేళ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఏమైనా పట్టణం 3 మండలాల నాయకులు, వైఎస్ఆర్ నాయకులు, అదేవిధంగా ప్రజలు, ఎమ్మెల్యే ప్రజలు, పట్టణ ప్రజలు అందరూ నాకు ఎంతో సహకరించి నన్ను 4 తూర్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు. మా కుటుంబాన్ని కూడా ఎంతో గౌరవంతో ఆదరించినారు. అదేవిధంగా నా మనవడు రాజిరెడ్డిని కూడా ఇక మీట ఆదరిస్తారని భావిస్తున్నాను. ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలు మా వాడిని ఆశీర్వదించి రేపు ఆయనకు ఒక మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దగలరని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకొని ఆ పార్టీని మొత్తం రాష్ట్రమంతా విస్తరించిన ఘనత మా మహానాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈరోజు మా మీద ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో మాకు ఈరోజు ఈ పదవినిచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఏ విభేదాలు లేకుండా, భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకోకుండా ఈ నియోజకవర్గం అంతా కలిసి పోరాడి 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ జెండా ఎగిరేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు, లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతునెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ పదవిని మంచికి వాడి నీతి నిజాయితీగా ఎమ్మిగనూరుని తీర్చిదిద్దుకుంటూ 2029లో మా పార్టీని గెలిపించుకొని చూపిస్తామని ఈరోజు నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత కూడా మనందరికీ ఉంది. అందరం కష్టపడదాం. 2029లో విజయం మనదే. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మా జనాలు కానీ, మా కుటుంబ సభ్యులు అగోండి ఇక్కడే ఉన్నారు, అందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మా నాయకులు, వీళ్ళందరూ సహకారం లేనిదే ఈరోజు నాకు ఈ పదవి వస్తుందని నేను అనుకోవడం లేదు. వీళ్ళందరి సహకారంతో, మా పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ పదవి వచ్చింది. 3వ తరం అని కాదు, అలాంటిది ఏం ఉద్దేశం లేదు. మేము ఈ జనాలకి, మా ఊరికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతకు మించి వేరే దురదృష్టం ఏం లేదు, దురుద్దేశం మీద ఏం లేదు. ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని, వర్గాలు భేదాలు లేకోకుండా అందరూ కుటుంబంగా చూసుకుంటూ వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. నా కుమారునికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన సందర్భంగా ఎంతో సంతోషంగా ఉంది. మేము అన్ని వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి రేపు రాబోయే ఎలక్షన్స్లో అఖండ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్నూరు ప్రజలు సహకరిస్తారని మేము భావిస్తున్నాం. ఎమ్నూరు పట్టణం అయితేనేమి, 3 మండలాలు అయితేనేమి మా కుమారుని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, నాకు మా నాన్నకి ఇచ్చిన ఆదరణ మా అబ్బాయికి కూడా ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.